చికెన్ 65 రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ అండ్ క్రిస్పీగా రావాలంటే డబుల్ ఫ్రైయింగ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఈ టెక్నిక్ మీకు తెలియాలంటే లెట్స్ స్టార్ట్. బౌల్లో కార్న్ ఫ్లోర్ వేసుకుని పైన టెక్స్ట్లో చూపించిన వాటన్నిటిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో గుడ్డు కొట్టి బాగా కలుపు. నెక్స్ట్ అందులో 2 స్పూన్ మైదా వేసి బాగా కలిపేయి. కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత చికెన్ ముక్కలన్నిటిని వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో 1/2 కప్ పెరుగు వేసుకుని బాగా కలుపుకొని 1 గంట నానబెట్టాలి. ఏమైనా బట్టలు అనుకున్నావా నానబెట్టడానికి? అదే పక్కన పెట్టాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆ చికెన్ పీసెస్ అన్నిటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించాలి. వేగిన చికెన్ పీసెస్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. ఏ తేజు, ఫ్రై అయిన చికెన్ ముక్కల్ని సెకండ్ టైం ఆయిల్ వేస్తావేంటి? మంచి కలర్ అండ్ క్రిస్పీనెస్ కోసం. ఇప్పుడు అందులో పొడవుగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లి ముక్కలు, కొత్తిమీర వేసుకుని డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు వాటన్నిటిని బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అయిపోయిందా? తినేయచ్చా? తినేచ్చు. రెస్టారెంట్ స్టైల్ కావాలన్నారు కదా, అసలైంది యాడ్ చేయాలి. దానికోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వెల్లుల్లి ముక్కల్ని వేయించాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకొని హై ఫ్లేమ్ లో వేయించు. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్ వేసుకుని బాగా కలపాలి. అందులో 1 స్పూన్ పెరిగేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలిపాయి. ఇప్పుడు అందులో టేస్ట్ కి తగ్గ ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నింటినీ అందులో వేసి హై ఫ్లేమ్ లో పెట్టి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 రెడీ. ఎలా ఉంది? నిజంగా టేస్ట్ అయితే మాత్రం అదుర్స్.